చర్చకు సిద్ధమని సవాలు చేసిన మంత్రులు తోక ముడిచారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సవాల్ చేసిన జూపల్లి తెలంగాణ భవన్కు ఎందుకు రాలేదు అన్నారు. ఆయనకు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. నిన్నేమన్నాడు? 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1 లక్ష కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడిండు. నిజంగా చర్చ జరుగుంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది. ప్రజల కోసం, రాష్ట్రం కోసం 2 అడుగులు తగ్గడానికి కూడా మేము సిద్ధమని మేము అడిగి బయలుదేరినాం. సరే, బయట పోలీసులు అడ్డుకున్నారు. నేను 3 మంత్రులకు నా మొబైల్ నుంచి ఫోన్ చేశాను. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ చేశాను, అడ్లూరు లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, హజారుద్దీన్ గారికి ఫోన్ చేశాను. 3 ఫోన్లు రింగ్ అయినాయి, కానీ 3 ఫోన్లు ఎత్తలేదు. మమ్మల్ని పంపకుండా ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? చర్చకు మీరు సిద్ధంగా లేరు. ఈ టెండర్లలో అవినీతి జరిగింది, ఈ టెండర్ల మీద చర్చ జరిగితే మీ అవినీతి, మీ బండారం బయటపడుతుందని ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు తప్పించుకున్నారు. కోర్టు కూడా నేను ఏమన్నది, సరే ఈ తాప ఫైనల్ అయింది కదా, ఈసారికైతే నడిపిపోండి, మళ్ళీ చూద్దాము అని కోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు రేపో ఎల్లుండో ఈ 800 కోట్ల టెండర్ అవార్డు చేస్తారు కదా. 1143 800 అంటే 1943 కోట్ల టెండరా కాదా? అంటే మంత్రులు మరి నిజంగా తెలిసి మాట్లాడుతుండ్రా, తెలియక మాట్లాడుతుండ్రా? ఆ చేనేత కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా, రాష్ట్ర మంత్రిగా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికుల్ని కాపాడింది, నువ్వు కూడా దాన్ని కొనసాగించు, వాళ్ళ జీవితాలు రోడ్డు మీద వెయ్యకు అని చెప్పి స్వయంగా నీ రాష్ట్ర కేబినెట్ మంత్రి దయాపూర్వక విజ్ఞప్తి చేస్తే నువ్వేమో నిర్దయగా చేనేత కార్మికుల్ని రోడ్డు మీద పడేసినావు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారి వైఫ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. మేము ఎప్పుడన్నా శ్రీధర్ బాబు ఈజ్ డిఫరెంట్, ఈజ్ పాలిటిక్స్, ఈజ్ ఏ పాలిటీషియన్, ఆయనతో కొట్లాడతాం. ఆయన భార్య మీద మాకెందుకు? అద్భుతమైన అవకాశాలు వారి సతీమణికి బీఆర్ఎస్ పార్టీ కల్పించలేదా? ప్రవీణ్ అన్న కూడా ఆ రోజు బీఎస్పీలో ఉండే, విమర్శిస్తుండే. అట్లని మేము ఎప్పుడన్నా ఆలోచించినామా? ఇదేం రాజకీయము? ఇంత దివాలాకోరు రాజకీయం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రశ్నించే గొంతుల మీద పగబడతారా?